హలో మామ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు వర్క్ వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము పొద్దున్నే. సర్లే అని చెప్పేసి మా కంచర్లో ఉన్న దగ్గర అడ్డ దగ్గరికి వెళ్ళి నుంచున్నాం మామ. ఎవరైనా పనికి పిలుస్తారేమో అని చెప్పేసి ఎవరు పిలవలేదు. సర్లే ఎవరైనా రాకపోతారా అని చెప్పేసి కాసేపు అక్కడే కూర్చొని చూసాము అటు ఇటు. సర్లే మనల్ని ఎవరు పిలవకుండా పోతారా, మన అవసరం ఎవరుకుండదా అని చెప్పేసి అక్కడ కూర్చున్నాం మామ. అక్కడ వినాయకుడి బొమ్మ పోతుంటే దండం పెట్టుకొని ఎలాగనే రోజు తీసుకెళ్తే బాగుండు అనుకున్నా. సర్లే మన ఎవరు పిలిచేలా లేరులే అని చెప్పేసి అక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళాం మామ జాయిన్ అవుదామని. ఇదే మనం అంతకుముందు చేసిన ఎయిర్టెల్ ఆఫీస్. సర్లే అని చెప్పేసి మనం పిలవకుండా ఉంటారని చెప్పేసి కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయాయి అనమాట జాయిన్ అవుదామని చెప్పేసి. సర్లే నువ్వు శాలరీ ఎక్కువ అడుగుతావు కదా, ఏం లేదురా బాబు దుబ్బే అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి సరే ఇంటికి బయలుదేరిపోయి ఇంటికి వచ్చామా. మన దరిద్రం అయ్యిందో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఇంత జరుగుతుందా మనకి, ఎప్పుడు చూసినా సరే. You are really a God-gifted child. మన వీడియోస్ కూడా బాగానే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు మామ, షేర్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. మీరు అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియో చేస్తూ ఉంటాను. మీరు నాకు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నేను ఇంక వీడియో చేయడానికి నాకు పెద్ద పుషప్ అయింది.